నమస్తే వెల్కమ్ టు మెగా 9 నేను సిరాజ్ మీరు హైదరాబాద్ లో ప్రయాణం చేయాలనుకుంటున్నారా ఇకపైన అలాంటి పరిస్థితులు మీరు చేయాలి అంటే ఈ రూట్ లో మాత్రం అస్సలు ప్రయాణం చేయవద్దు ప్రస్తుతం వినాయక చవితి నిమజ్జనంతో హైదరాబాద్ ట్రాఫిక్స్ ఒక్కసారిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు ఎంత కట్టడి చేసినా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో మీరు ట్రాఫిక్స్ లో మరీ ముఖ్యంగా రోడ్ల మీద చిక్కుకుపోయేటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో వినాయకుడి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో హైదరాబాద్ భాగ్యనగరంలో మాత్రం వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు వినాయక చవితి నిమజ్జనాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ బండ్ ఏరియా ఉందో ఈ ఏరియాలో వినాయక చవితి నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఖైరతాబాద్ గణేష్ ఇంకా బయలుదేరకముంది ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి రహదారులు ఏంటి ఎక్కడికి వెళ్తే పూర్తి స్థాయిలో ట్రాఫిక్లో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంది ఇలాంటి అంశాల మీద ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆగస్టు 29 నుంచి నిమజ్జనాలు ప్రారంభమైనప్పటికీ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఎక్కడ కడితే అక్కడే పడినటువంటి పరిస్థితి కనబడుతుంది వన్స్ హైదరాబాద్ మీద ప్రైవేట్ వెహికల్ తీసుకొని రోడ్ ఎక్కితే కనీసం ఒక 1 కిలోమీటర్కి అరగంట నుంచి గంట టైం పట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ ఏరియాస్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా వినాయక నిమజ్జనం జరిగేటువంటి ఏదైతే ఉందో దీనికి హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ అనేది బయలుదేరక ముందే ఖైరతాబాద్ గణేష్ ప్రాంతాల్లో కూడా భక్తుల దర్శనానికి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు అసెంబ్లీ వైపు నుంచి వచ్చేటువంటి నాంపల్లి అసెంబ్లీ ప్రాంతం నుంచి లక్కడి కపుల్ వైపు వచ్చేటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఈ మార్గంలో ఖైరతాబాద్ గణేష్ మార్గంలో మాత్రం ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది దాని తర్వాత ఏదైతే పంజాగుట్ట వరకు అంటే ఖైరతాబాద్ లక్కడి కపుల్ పంజాగుట్ట దాని తర్వాత ఖైరతాబాద్ గణేష్కి బడా గణేష్కి ప్రాంతం దాని తర్వాత లక్కడి కపుల్ నుంచి సెక్రటేరియట్ వైపు ఎంటర్ అయ్యేటువంటి ఈ ప్రాంతం నుంచి మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది లోయర్ ట్యాంక్ బండ్లో కొంతవరకు స్వల్పంగా ఉన్నప్పటికీను ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్ ఎక్కువగా కూడా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించబడితే మాత్రం ఒకవైపు ఇందిరా పార్క్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుంచి రామాంతపూర్ వరకు ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ కూడా కొంతవరకు ఎక్కువగా ఎఫెక్ట్ గురయ్యేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇవి కాకుండా ఒకవైపు నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా పివి నరసింహారావు మార్గ్ ఈ మార్గాలు మాత్రం ఒక ప్రెజెంట్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఖైరతాబాద్ గణేష్ రాకతో సెప్టెంబర్ 5తో దాదాపు నిమజ్జనాలు పూర్తయిన తర్వాత వీటి నుంచి కొంతవరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు గనక ఒకవేళ ప్రయాణాలు చేయగలిగితే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా పలు సూచనలు చేయడం జరిగింది పంజాగుట్ట నుంచి లక్కడి కపూల్ అదేవిధంగా ఖైరతాబాద్కి సంబంధించి ఏరియాస్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం వైపు వచ్చేసి అసెంబ్లీ వైపు నుంచి నాంపల్లి మీదుగా వెళ్ళేటువంటి వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది వీటిని ప్రధానంగా పంజాగుట్ట దగ్గర నుంచి ఏదైతే బేగంపేట ఉందో బేగంపేట కవాడిగూడ ఈ ఏరియాస్ మీదుగా అటు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇటువైపుకు మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే దాదాపు ఈ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తోనే కవర్ అయ్యేటువంటి పరిస్థితి దీంతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చేటువంటి ఏరియాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఏరియాలో పలు జాగ్రత్తలు పాటించాలనేటువంటి అంశంతో పాటు కీలకమైనటువంటి జంక్షన్లను కూడా వారు ప్రకటించడం జరిగింది వాటిలో ఒకటి ఎన్టీఆర్ జంక్షన్ 2 పివి నరసింహారావు జంక్షన్తో పాటుగా లక్కడి కపుల్ జంక్షన్ ఖైరతాబాద్కి సంబంధించి అదేవిధంగా పంజాగుట్టకి సంబంధించినటువంటిది ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ వైపు ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం కొంతవరకు లిబర్టీ ఏరియాలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖైరతాబాద్ దగ్గర నుంచి ఒకవైపు లిబర్టీ ఏరియా ఆల్మోస్ట్ సచివాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి అటువైపు ఇందిరాగాంధీ స్టాచ్యూ పివి నరసింహారావు స్టాచ్యూ వరకు అంటే దాదాపు లక్కడి కపుల్కి ఎంటర్ అయ్యేటువంటి ఫ్లైఓవర్ వరకు కూడా పూర్తిగా క్లోజ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు వినాయక నిమజ్జనాలు చూడడానికి వచ్చినటువంటి ప్రజలతో పాటుగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చినటువంటి విగ్రహాలతో పాటు పూర్తిగా కోలాహల సందడి వాతావరణం మాత్రం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క ఏరియాని మాత్రం ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రయాణం చేయదలిస్తే మాత్రం
ఖచ్చితంగా వారు అటువైపు బేగంపేట నుంచి ఇటువైపు పంజాగుట్ట వచ్చేసి అమీర్పేట వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం కానివ్వండి, లేదా పంజాగుట్ట వచ్చేసి ఇటువైపు జూబ్లీ హిల్స్ అదేవిధంగా బాదాపూర్ వెళ్ళేటువంటి ప్రయత్నం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే వినాయక నిమజ్జనాలు మాత్రం కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ హుస్సేన్ సాగర్లో ఎప్పుడు కూడా నిమజ్జనాలు అనేది అది వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లోనే అక్కడ పోలీస్ అధికారులతో పాటుగా ఫైర్ సిబ్బంది అదేవిధంగా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ శాంతి భద్రతలు కూడా పూర్తిగా పరిరక్షించడం జరిగింది. మీరు కనుక ట్రావెల్ చేయాలనుకుంటే మీరు ఓన్ వెహికల్ కారు లేదా ప్రైవేటు వాహనాలు తీసుకొని మీరు రోడ్డు ఎక్కితే మాత్రం గంటల సమయం వృధా అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే పోలీసు వారు ప్రధానంగా చెప్పడం జరిగింది, మీరు ఏదైనా ట్రాఫిక్లో చిక్కుకుండా ఉండాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని పరిశీలించని అనేసి. ఇప్పటికీ మెట్రో లైన్ సర్వీసెస్ ఒకవైపు పంజాగుట్ట నుంచి ఎంజీబీఎస్ వెళ్ళేటువంటి మెట్రో లైన్ అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు సికింద్రాబాద్ నుంచి అటువైపు నాగోల్ వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది అమీర్పేట సంబంధించినటువంటి మెట్రో లైన్, దాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశాలు ఉంటుంది. సో లోయర్ ట్యాంక్ బండి ఏరియా మాత్రం సింగిల్ రోడ్డుగా ఉంది కాబట్టి ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ మొత్తం ఓవరాల్గా పరిశీలిస్తే మాత్రం వినాయక నిమజ్జనాల ప్రభావం దాదాపు సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 5 వరకు అంటే ఆగస్టు 29 నుంచి ప్రారంభమైనటువంటి దీని ప్రభావం ఆ సెప్టెంబర్ 5తో ఇది క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ 5 వరకు మీరు ఈ ఏరియాస్లో ప్రయాణం చేస్తే మాత్రం కొంతవరకు సమయం వృధా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే వినాయక నిమజ్జనాలు ఒకవైపు పండగ వాతావరణంలో కోలాహల పద్ధతిలో జరుగుతున్నాయి, మరోవైపు పూర్తి స్థాయిలో వర్షాభావ పరిస్థితులు, ఎప్పుడు హైదరాబాద్లో వర్షం పడుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి ఒక నదుల్లా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వినాయక నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కొంతవరకు మద్యాన్ని సేవించి ఎలాగ పడితే అలాగా పూర్తి స్థాయిలో రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు ఉంటారు. సో త్రిబుల్ రైడింగ్ చేస్తూ రాంగ్ రూట్లో వస్తున్నటువంటి వారు ఉంటారు. సో ఎక్కడికక్కడ విద్యుత్ కనెక్షన్స్కి సంబంధించినటువంటి లీకేజ్ కూడా దాదాపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రోడ్ల మీద డ్రైనేజీ నీరు కూడా పారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో ఎక్కడ చూసినా కానీ ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం ఎటువైపు నుంచి ఎటువైపు వస్తుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఒక చిన్న తప్పిదమే అతి భారీ మూల్యానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంత భారీ సముదాయాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సమన్వయపరచాలి. అన్ని శాఖలు ఒకే చోట కూర్చొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలతో పాటుగా ప్రతి పండుగ వాతావరణాన్ని పూర్తి చేయాలి అంటే ప్రభుత్వ బాధ్యత కన్నా ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలు మనమందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, వినాయక నిమజ్జనానికి మనం వెళ్తున్నాము అంటే వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చే వరకు మనం పాటించినటువంటి జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయి. ఈ అంశాన్ని మీరందరూ కూడా మధ్యలో ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తూ వినాయక నిమజ్జనానికి మాత్రం ప్రెజెంట్ ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ ఏరియా ఉందో, నెక్లెస్ రోడ్ ఏరియాస్ ఉన్నాయో, లిబర్టీ దగ్గర నుంచి మనం చెప్పుకున్నట్లుగా పంజాగుట్ట వరకు ఆల్మోస్ట్ సో ఈ ఏరియాస్లో మాత్రం ట్రాఫిక్ బీభత్సంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ రూట్లలో డైలీ ప్రయాణం చేసేవాళ్ళు లేదా ప్రయాణం చేయాలనుకుంటున్న వారు ఒకసారి మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఒక్కసారి మీ ప్రయాణాన్ని చెక్ చేసుకోండి. ఆల్టర్నేట్ మార్గంలో మీరు సులభంగా ప్రయాణం చేసేటువంటి వేస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రత్యామ్నాయ మార్గాల్ని మీరు అన్వేషణ మొదలు పెట్టండి. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.